మాటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా, మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన, మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ లేచి నిలబడి చేతుల పైకెత్తి ఆరాధన ఆరాధన యత స్తుతి ప్రార్థన. హల్లెలూయా 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 ఆమేన్. దేవా మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, నీలాంటి దేవుడు ఎవరున్నారు నాయనా? నీలాంటి ఘనుడు ఎవరున్నారయ్యా? నీకు స్తోత్రాలు నాయనా. నేనే యెహోవాను, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడని సెలవిచ్చిన గొప్ప దేవుడు అయ్యా. మా ప్రభువా మీకు స్తోత్రాలు. అందరూ కళ్ళు మూసుకున్నారా? రెండు చేతులు పైకెత్తారా? స్తోత్రాలు చెప్పడం అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా మీ పాదాలకు వందనాలు. అందరూ కూడా స్తుతులు 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 స్తుతులయ్యా. నోరిప్పి చేతుల పైకెత్తి పెద్దవారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీలాంటి ఘనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు. యేసయ్యా నీలాంటి ఘనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు. నీకే నా ఆరాధనా, నీకోసమే ఆరాధనా. యేసయ్యా నీకే నా ఆరాధనా, నీకోసమే ఆరాధనా. నీకే నా అర్పణ, నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, స్తుత పొందుకో స్తోత్రారుడా. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రారుడా. నీలాంటి దేవుడే లేడు. ఎస్, నీకెవ్వడు సాటి రాడు. ఎస్ లార్డ్, ఇలాంటి దేవుడు లేడు. నీకెవ్వడు సాటి రాడు. నీకే నా ఆరాధనా. ఎవరిబడి నీకోసమే ఆరాధనా. ఎవరిబడి వర్షిప్. నీకే నా, నీకోసమే ఆరాధనా. నీకే నా హృదయార్పణ. నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో
ఫర్ జీసస్. స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా. అందరూ పాడదాం. స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా. నీ ప్రేమ శాశ్వతము, నీ కృప నిత్యముండును. ఎస్ లార్డ్. నీ ప్రేమ శాశ్వతము, నీ కృప నిత్యముండును. నీకే నీకే నా ఆరాధనా, నీకోసమే ఆరాధనా, నీకే నా ఆరాధనా, నీకోసమే ఆరాధనా. నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా. స్తుతులనందుకో, స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో, స్తోత్రారుడా, స్తోత్రారుడా. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువు అయిన దేవుడు అని యేసయ్యకి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. ఎవ్రీబడీ బీ సీటెడ్. థ్యాంక్ యూ జీసస్. గివ్ యూ ఆల్ ద గ్లోరీ.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అని దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించేందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఆరాధించుకునే కృప దయచేస్తారు, వందనాలు ప్రభువా. ఈ దినాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు. ఇదిగో నాయన, సజీవులుగా శుద్ధిస్తారన్నావు. ఈ ఉదయకాలం మీ సన్నిధికి వచ్చి మీ మందిరంలో మిమ్మల్ని ఆరాధించే కృప మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు తండ్రి. నీ సంఘాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను నాయన. మీ వాక్యాన్ని నన్ను మీ కృపకు అప్పగిస్తున్నాను. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి, ఆశీర్వదించి దీవించండి. మీకే మహిమ చెల్లిస్తూ ప్రభువా, మా మధ్య మీరు ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అందరి మీద మీ ఆత్మను బలంగా కుమ్మరించి ప్రతి వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి, మహిమ పొందండి, సహాయం చేయండి. ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా హల్లెలూయా. ఉదయకాలం ఒక ప్రత్యేకమైన సందేశంతో నేను మీ ముందు ఉన్నాను. మై టుడేస్ టాపిక్ ఈజ్ కవెనెంట్, నిబంధన. కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దేవునికి మనుషులకు మధ్య దేవుడు చేసిన నిబంధన చేసి ఎట్లాగా తన ప్రజల దేవుడు ఆస్వాదించాడో కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలతో దేవుడు గొప్ప నిబంధనలు చేసి వారిని ఆస్వాదించి దీవించి అని చేశాడు. ఈ కొత్త నిబంధన దినాల్లో అయితే మనందరినీ కూడా ఆయన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కొత్త నిబంధనలో చేర్చుకున్నాడు దేవుడు. మళ్ళీ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం అందరం కొత్త నిబంధనలో ఉన్నాం. ఇది కొత్త నిబంధన సంఘం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన సంఘం. ప్రభువు నాడు ఆయన యొక్క రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకు విరవబడిన శరీరం అన్నాడు. తర్వాత పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం, క్రొత్త నిబంధన రక్తం, అనేకుల పాప క్షమాపణ కోసం నేను చిందించిన క్రొత్త నిబంధన రక్తం అని చెప్పాడు. ఆ రక్తంలో ఎవరు కరగబడుతున్నారో అందరూ కూడా రక్షణ పొందేవారు, అందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్నారు. ఓకే, మై టుడేస్ టాపిక్ ఇస్ కవెనెంట్, నిబంధన. మొట్టమొదటిగా దేవుడు ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. చేసి ఆయన చెప్పిన మాట వినండి. ఆదికాండం 2వ అధ్యాయం రెండోసారి. అది కూడా 2వ అధ్యాయము 16-17 చదువుకుందాం. 16-17 వచనాలు. మరియు దేవుడు యెహోవా ఈ తోటలో ఉన్న ఫలవృక్షములని మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్ల తెలివించే వృక్ష ఫలములు తినకూడదు. నువ్వు వాటిని తిని దినమును నిత్యముగా చచ్చెదవు. వినండి పిల్లారా, కొన్ని విషయాలు ఇక్కడ మీతో మాట్లాడతాను. ఏదైనా తోటలో దేవుడు సకల జాతి వృక్ష ఫలాలు కూడా దేవుడు వేశాడు. అది మనం 9వ వచనం చూస్తాం మనం. మరియు దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునికి మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవ వృక్షమును, మంచి చెడ్ల తెలివించే వృక్షమును నేల నుండి మొలిపించను. ఆహారానికి అద్భుతమైనటువంటి ఆహారం, పోషక విలువలు, విటమిన్లు, ఆరోగ్యం ఇచ్చే మంచి శ్రేష్టమైన మంచిది ప్రతి వృక్షానికి పిల్లరా. దాంతోపాటు జీవవృక్షాన్ని కూడా దేవుడు తోటలో వేశాడు. జీవవృక్షంతో పాటు మంచి చెడ్డలు తెలివించే వృక్షాన్ని కూడా దేవుడు వేశాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇక్కడ 16 దేవుడే ఉన్నాడు. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, ఎక్సెప్ట్ 1. ఏది? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినవద్దు. అన్నీ తినొచ్చు అంటే జీవవృక్ష ఫలం కూడా మీరు తినవచ్చు, యాక్సెసిబిలిటీ ఉంది. మీకు ఇష్టమని తినండి. సెంటర్లో జీవవృక్ష ఫలం అది కూడా తినండి,
కానీ ఈ మంచి చెడ్డ అనేటువంటి వృక్షఫలం ఉందే అది మాత్రం తినవద్దు. నిబంధన చూసారా ఏమని ఇంకేం చేశాడట, ఏం చేశాడు? మరియు దేవుడు యెహోవా నొరను తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. దానికి సేద్యం చెయ్యి, కాపు కాయి, అన్ని వృక్షఫలాలు తినొచ్చు. ఒక్కటే ఏంటది? మంచి చెడ్డల తెలివిచ్చే వృక్ష, అది తినొద్దు. ఆదాం ఏం చేశాడండి? జీవవృక్ష ఫలాన్ని తినడా? కనీసం అది తినలేదు. మిగతా ఏది తినలేదు. సెంటర్ పెట్టాడు, జీవవృక్ష ఫలం తినలేదు. ఈ దృష్టి ఎక్కడికి వెళ్ళిందండి? చెడుతనం మీదకి. దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు వేరే, కానీ ఆదాము నిబంధన బ్రేక్ చేశాడండి. నిబంధన మీరాడు ఆదాము నిబంధన మీరినందువల్ల ఏమని తెలుసా? ఆదాము పిల్లలు గమనించండి, ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఈ నిబంధన మీరినందువల్ల కొన్ని పోయాయి, కొన్ని వచ్చాయండి. గమనించండి, ఆదాము జీవితంలో ఏంటి పోయాట? దేవుడితో సహవాసం పోయింది. ఇంకా ఆత్మీయ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు పోయాయి. ఆత్మీయ నేత్రాలు, దేవుడు చూసే కన్నులు పోయాయి. ఇంకా చూస్తే పిల్లలు ఏదేని తోటలో ఉండే అనుభవము కూడా, ఆశీర్వాదం కూడా పోయింది. ఏదేనంటే ఆనందం అని అర్థం. అంటున్నావా? ఆనందం అని అర్థం అండి. ఆనందం పోయిందండి. ఇవన్నీ పోయాయి. ఎందుకు? నిబంధన మీరాడు. ఏమొచ్చాయండి? పాపం వచ్చింది. నెంబర్ 1. 2 శాపాలు వచ్చాయి. 3 రోగాలు వచ్చాయి. ఇంకా కన్నీరు మిగిలింది. కష్టం వచ్చింది. చివరికి మరణమే వచ్చింది. చూసారా? నిబంధనలో ఉంటే నేటికి ఆదాము నిలిచి ఉండేవాడు భూమి మీద. మరణం అనేది దేవుడి డిక్షనరీలో లేదు. కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపమరి జీతము మరణం కొద్ది తెచ్చిపెట్టుకున్నాడు ఆదాము. గమనించే పిల్లరా, అయితే దేవుడు ప్రేమ గలవాడు కనుక ఆదాముని ఆన్ ద స్పాట్లో చంపడం దేవుడికి ఇష్టం లేక ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి ఆ రక్తంలో ఆదాము యొక్క పాపాలను, అవ్వ యొక్క పాపాలను క్షమించి, వినండి, ఆ చర్మంతో వారి దిగంబరత్వాన్ని కప్పడానికి వారికి వస్త్రాలు చేయించాడు దేవుడు. నిబంధన మీరితే కష్టం ఉంది, నష్టం ఉంది. నిబంధనలో నిలిచి ఉంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. నమ్మినారు హల్లేలూయా చెప్పండి గట్టిగా. ఆదాముతో చేసిన నిబంధన ఇవాళ పిల్లరా మనకి ఏంటి మన దేవుడు హెచ్చరిస్తున్నాడు చూడసారి. యోబు గ్రంథం 31:2. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33 నుండి మాత్రం చదువుకుందాం. యోబు గ్రంథం 31:33. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునికి భయపడియు కుటుంబముల తిరస్కారము జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపాన్ని దాచుకుంటే నేను దేవుని దృష్టికి వేషధారిని అవుతాను. సార్ ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? వాక్యం చెప్తుందండి, ఆదాము చేసినట్లు మహాసమూహాన్ని భయపడియు నా పాపాన్ని దాచిపెట్టుకుంటే. ఆదాము దాచిపెట్టుకున్నాడు, పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆదాము ఒప్పుకొని తప్పు అయిపోయింది నాయన అనలేదు. ఇదిగో నువ్వు ఇచ్చావే, ఎవరో హాఫ్ వితౌట్ వైఫ్, మ్యాన్ ఈజ్ హాఫ్ వితౌట్ వైఫ్ అన్నట్టు. అవడం మ్యాన్ ఈజ్ హాఫ్ వితౌట్ వైఫ్ లేకపోతే మనిషి వాడు సగమేనట్ట. ఒంటికొలతో గెద్దుకుంటూ వెళ్ళేటట్టు తన 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు అన్నారంటే వైఫ్ ఉండాలి. ప్రతి వాడికి పెళ్లి చేసుకోవాలి. అందుకే నరుడు వంట కూడా మంచిది కాదు. పెళ్ళి జరగాలి, చేసుకోవాలి. వినవా బిడ్డ, నాకు తోడుగుచ్చావే నువ్వు, అబ్బోను ఆమె నా కొంపకి అగ్గెట్టింది అన్నాడు తప్ప పాపాన్ని ఒప్పుకోలేదండి. అది చెప్తాడు దేవుడు కూడా. ఆదాము చేస్తాడు నా దోషాన్ని దాచిపెట్టుకొని మహాసమూహను భయపడి కుటుంబం తిరస్కారం తెలిసి నేను మౌనముగా నుండి ద్వారం దాటి బయట వెళ్ళక రూములో నా పాపాన్ని కొప్పుకుంటే పరమన దేవుని దృష్టి వేషధారిని పిల్లరా. ఆదాముతో చేసిన నిబంధన ఆదాము బ్రేక్ చేశాడు, ఫెయిల్ అయిపోయాడు, వాటిని అనుభవించలేకపోయాడు. చివరికి కష్టాన్ని నష్టాన్ని అనుభవించినాడు. మానవులందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు పిల్లరా ఆదాము గారు. మనమైతే దినాన పిల్లరా
మన పాపాలు కప్పుకోకుండా మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడితే కొత్త నిబంధనలు నిల్చుకుంటాం, దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అట్టి కృప మనకు అంత దయచేయను దేవుడు. అట్టి కృప మనకు కలుగునుగాక. ఎస్, నోవోతో నిబంధన చూడండి, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోతాం. భక్తులు నోవోతో దేవుడు నిబంధన ఏం చేశారు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 17-18 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 17-18 వచనాలు. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నువ్వు నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రిని వాడలో ప్రవేశించాడు. దేవుడా నోవాతో మాట్లాడుతున్నాడండి. నోవా, లోకమంతా చెడిపేసుకున్నారు, వారి మార్గాలన్నీ చెడిపేసుకున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాడు జీవిస్తున్నారు, ఎవరికి ఏది ఇష్టమో అట్లా బతుకుతున్నారు. దురాత్మలు మనుషుల్లో దూరిపోయి భయంకరమైన వికృత చేష్టలు చేస్తున్నారు మనుషులు. భ్రష్టత్వం పెరిగిపోయింది ప్రపంచం. ఆ దినాల్లో అలాగే అయిపోయిందండి. దేవుడంటే భయం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు మనుషులు. సమస్త మార్గాలు చేరిపేసుకున్నారు. అయితే పిల్లరా, దేవుడు అన్నాడు నావతో, నావా ఈ తరం వారిలో నీవేనేదిట నీతిమంతుడిగా ఉన్నావు కనుక నీవు ఇంటి వారు వాడలో ప్రవేశించండి. నిబంధన, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రి వాడలో ప్రవేశించు. మిగతా వాళ్ళ భక్తి ఎలా మనకు తెలియదు, కానీ ఈయన మాత్రం, నోవా గారు మాత్రం భక్తిపరుడిగా ఉన్నాడండి. దేవుడు నోవాను చూసినప్పుడు నోవా గారు పరిస్థితి తర్వాత, అయితే నోవా యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడు అయ్యను. ఎవరికి కృపిస్తాడు దేవుడు? భయభక్తులు గలవారి ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని భయభక్తులు గలవారి ఎడల కృప. నోవా గారు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు, నోవా నీతిపరుడు, నిందారహితుడు, దేవుడితో కూడా నడిచినవాడు. ఎంత మంచి అనుభవాలు నోవా జీవితంలో, ఎంత మంచి అనుభవాలు ఉన్నాయి. గమనిస్తారు పిల్లరా, నోవా దృష్టిలో, దేవుని దృష్టిలో నోవా ఎంత అనుభవం కలిగినట్టు చూడండి ఒకసారి. ఇంకా చూస్తే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీ 11:7 చదువుకుందాం. 11:7 చూద్దాం ఒకసారి. హెబ్రీ 11:7. విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని తెచ్చినబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేశాను. భయభక్తులు కలవాడై, దేవుని భయం కలిగిన వాడు ఆయన రక్షించబడతాడు, తన కుటుంబం రక్షణ నడిపించుకుంటాడండి. వీడికే దేవుని భయం లేకపోతే మిగతా వాళ్ళని పట్టించుకోడు. ఎలా పోతే నాకే చెప్పేసి ఊరుకుంటాడు. మనస్సాక్షి పనిచేసేవాడు, అయ్యో నా ప్రభు వస్తే నేను పరలోకి వెళ్ళాలి, నా భార్య వెళ్ళాలి, నా పిల్లలు వెళ్ళాలి అని కుటుంబం అంతటిని కూడా రక్షణ నడిపించుకుంటాడండి. నోవా అదే చేశాడు. భయభక్తులు కలిగిన వాడై, గమనిస్తున్నారా, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేస్తున్న వాడ ఏంటి వాడ? మరి ఇవాళ మనకి వాడేది యేసుప్రభు మన రక్షణ వాడ. దేవునికి స్తోత్రం. యేసయ్య మన రక్షణ వాడండి. రక్షణ వాడు యేసు రక్షణ వాడు. ఆనాడు నోవా గారు వాడలో ఉన్నాడు కనుక ప్రపంచమంతా నాశనం అయిపోయినా నోవా కుటుంబం మిగిలి ఉన్నారండి. వాడలో ఉన్న వారు మిగిలి ఉన్నారు. దాదాపు ప్రపంచమంతా కూడా నీరు పొంగిపోయింది. నీరంటే వర్షం కాదండి, కింద నుండి ఆకాశపు తూండ్లు బయటకు వచ్చేయండి, ఆకాశపు ఓటలు బయటకు వచ్చేసేయండి. ఓటలు మన బోరింగ్ వేస్తే వస్తాయి వాటర్, ఆ వాటర్ పొంగి వచ్చేస్తుంది. మీద నుండి కుండపోత వర్షం, నీరు కుండపోత. మొత్తం మీద పర్వతాలు కూడా మునిగిపోయి, పర్వతాల కంటే ఎక్కువ 15 మూరలు ఎక్కువైపోయినట్లుగా ప్రపంచమంతా జలమయమైపోయింది. ఒక్కడూ తప్పించుకోలేదండి. ఓడలో ఉన్నవారు తప్ప ఎవడో తప్పించుకోలేదు. తర్వాత దేవుడు ఎందుకు దేవుడు నోవా కూడా రక్షించాడండి? నోవాతో ఏం చేశాడండి? నిబంధన అండి, నిబంధన. ఎస్, నువ్వు ఎట్లా ఉన్నావు కాబట్టి, నువ్వు నేను భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు నాతో నడుస్తున్నావు కాబట్టి, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి, రక్షణ పొందావు కాబట్టి, నోవా ఓడలో
ప్రవేశించు. నోవహు కుటుంబంతో వాళ్ళ ప్రవేశించాలి. ఈనాడు మనం కూడా రక్షణ వాళ్ళ ప్రవేశించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన రక్షణ వాడ, యేసు ప్రభువైన రక్షణ వాడలో మనం ప్రవేశించాలా. గమనించండి పిల్లలు, గమనించండి. వాడలో ఉన్న వారికి శిక్ష లేదు. ఈనాడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. రామ 8:1 చూస్తాం. శిక్ష లేదు మనకి నాడు. ఏ అపాయం రాదు. ఏ దీవు నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఏ తెగులు నీకు కూడా సమీపించదు. ఏ అపాయం నీకు రాదు. ఎందుకంటే నిన్ను కాపాడవాడు కొనుకడు, నిద్రపోడు. నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది పడినా అపాయం అని ఎందుకు రాదు. ఎందుకంటే ఓడలో ఉన్నాం కనుక. నోవహు గారుతో దేవుడు నిబంధన చేశాడు. ఈనాడు పరిశుద్ధ దినాలు నోవహు దినాలకి సూచనగా ఉన్నాయని దేవుడు సెలవించాడు. లోకాసు వార్త 17వ అధ్యాయం రెండోసారి. లోకాసు 17వ అధ్యాయము 26, 27 చదువు. 26, 27 చూద్దాం సారి. నోవహు దినాలు జరిగినట్లు మనిషి కుమారుని దినంలో జరుగును. నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరిని నాశనము చేశారు. ఆ దినాల్లో ఏం చేశారు? జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉన్నారు. ఇంకా లోతు దినాలు మనం చూస్తే లోతు దినం గురించి మాట్లాడతాడు. జనులు తినచ్చు, త్రాగు 28 వచ్చిన త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. ప్రభు రాకడ గుర్తండి. తినుట త్రాగుట తప్పు కాదండి. కానీ రక్షణ పొందకపోవడం పెద్ద తప్పు. యేసును నమ్ముకోకపోవడం గొప్ప ఘోరమైన నేరం అండి. టీబీ పేషెంట్ తగ్గుతున్నాడు. ఆయన ఎదురే తగ్గుతున్నాడు. ఆయన దూషిస్తే వాడు మాంటాడు. మందు వేసుకోవడం తగ్గుతుందని చెప్తాడు. మందు వేసుకోకపోవడం వల్ల చచ్చిపోతాడు. అలాగే మానవుడు పాపం కనుక మానవుడు పాపం చేస్తుంది దేవుడు శిక్షించలేదట. జాగ్రత్తగానండి. మనం పాపం చేసింది శిక్షించలేదు, కానీ ఆ పాపానికి విరుగుడైన యేసు ప్రభువుకి రానందుకు దేవుడు మనల్ని నరకానికి పంపిస్తాడు. నా మాట అర్థం అల్లు చెప్పడం అసలు గట్టిగా. ఆ మెడిసిన్ వాడకపోవడం వల్ల తప్పు నీది. పాపం చేసావు, అది దేవుడు దానికోసం మాట్లాడు. నువ్వు పాపం చేస్తాడు, తీపి పేషెంట్ దొక్కుతాడు, ఎవడు ఆపలాడండి. కానీ దాని మెడిసిన్ ప్రభుత్వం వారు ఇస్తున్నారు. డాక్టర్ అని మెడిసిన్ ఇస్తున్న ప్రభుత్వం ఫ్రీగానా? మీకు తెలుసో లేదో. అది వేసుకుంటే తగ్గిపోతాడికి. అబ్బాయి నాకు వద్దు అన్నవాడు అంతే దగ్గి చచ్చిపోతున్నాడు. ఈ యేసు ప్రభు నాకు వద్దు, నాకు రక్షణ వద్దు, ఈ విశ్వాసం వద్దు, బైబిల్ వద్దు. మాకు ఉండేవాడు మా గ్రామంలో, బాబురే మా సంజీవ్ కాలనీ కొండ మీదకి వచ్చి అప్పుడు నేను రక్షణ పొందాను. ఇక్కడికి వచ్చారు బాబు రక్షణ పొందుకున్నట్టు ఆడంటాడు. మాకు అలాంటి రక్షణలు మాకు వద్దురా, చెప్పకరానట్టు అండి. అక్కడ తాగి 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 చచ్చిపోయాడు. తన భార్య చనిపోయింది. కుటుంబంలో శాపం. ప్రభుత్వం రాలేనాడు, రక్షణ పొందలేనాడు, పాపం విడిచిపెట్టలేనాడు. పిల్లరా, శాపం కింద నశించిపోతారు, శాపంలో ఉంటారు. ఇవాళ దేవుడు కొత్త నిబంధన రక్తంతో మనందరితో మనకి నిబంధన చేశాడు. రక్తంతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలకు వస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, ఆశీర్వాదంగా ఉంటావు. నోవహు దినాల్లో గమనిస్తున్నారా? రాకడ దినాలు. తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు. తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, రక్షణ పొందకపోవడం తప్పు. ఇళ్ళు కట్టుచు, చూసారా? ఇంకా చెప్తే అమ్ముచు, కొనుచు, వ్యాపారం, బిజినెస్ చెడు తప్పు కాదు. కానీ దేవుడు లేకుండా ఏది చేసినా అది నీకు ఆశీర్వాదం కాదు. ఉంటున్నావా? నిబంధన ఏనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు నిబంధన చేస్తారట ప్రజలతో. నోవహు నిబంధన నిలిచి ఉన్నాడు. నోవహు నిలిచి ఉన్నాడు కాబట్టి తన కుటుంబం క్షేమంగా ఉన్నారు. ఈనాడు పిల్లరా, తన కుమారుని యొక్క లేకపోతే వారి యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క దాని ద్వారా ఈనాడు ప్రపంచమంతా కూడా పిల్లరా నిలబడింది. సంతానం అంతా వ్యాప్తి చెందించాడు దేవుడు.
నిబంధన చేస్తున్నాడు దేవుడి వేళ. చూడండి, అబ్రహాంతో నిబంధన చేసాడు చూడండి. ఆదికాండం 17 రెండోసారి. ఆదికాండం 17 అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండం 17 అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు చూద్దాం. అబ్రహాము 99 ఏళ్ల వాడై, చదువు, యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. చేతులతో అందరూ గట్టిగా హల్లెలూయా. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది కూడా లేదా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్యకాలు జరిగించగలడు. ఆయన గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తుల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితంగా నడువు. వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ. నా సన్నిధిలో నిందారహితంగా నడిస్తే నీతో నేను నా నిబంధన స్థిరపరుస్తాను. నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. నిందారహితంగా ఉండు, నిబంధన చేస్తాడు దేవుడు. దేవుని మార్గం నడిచేవారితో నిబంధన చేస్తాడు దేవుడు. నిందారహితంగా ఉండేవారితో నిబంధన చేస్తాడు దేవుడు. గమని చెప్పారా? అబ్రహాముతో నిబంధన చేసి అంటాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను, నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను నేను. ఈవేళ మనము అభివృద్ధి పొందాలని ఎంతో ప్రయాసపడతాం, కానీ ఎప్పుడు అభివృద్ధి పొందగలం మనం? దేవుడి యొక్క నిబంధనలు నిలిచి ఉన్నప్పుడు. చూడమా, జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 22 అధ్యాయం రెండోసారి. యోబు గ్రంథం 22 అధ్యాయము 21 నుండి కొన్ని మాటలు చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 22, 21 నుండి. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, ఆలోగా నీకు మేలు కలుగును. ఆయన నోటోపదేశములు అవలంబించుము, ఆయన మాటలని హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములోని దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవో. ఎప్పుడు అభివృద్ధి పొందుతావాడు? నీ గుడారములోని దుర్మార్గతను దూరంగా పారవేసిన యెడల. ఈ గుడారము, ఇల్లు అనే గుడారము, దేహం అనే గుడారం. దుర్మార్గము, పాపము, దేవుడికి ఇష్టంగా అంది దూరంగా పారవేస్తే, పాపాన్ని కక్కి వేస్తే, విడిచిపెడితే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దేవుడి కనికరం పొందుకుంటాడు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆయనతో సహవాసము చేస్తే, యేసయ్యతో సహవాసము చేసినప్పుడు నీకు సమాధానము మేలు కలుగుతుందండి. అంతేగా సర్వశక్తిని వైపు నీవు తిరిగితే, లోకంతటి తిరిగి ఉన్నావేమో, నీ ముఖం లోకంతటి తిప్పి ఉన్నావేమో. ఇవాళ ప్రభు చెప్తున్నాడు, నీ ముఖాన్ని దేవునితోటి తిరిగిరా దేవుని వద్దకి. భ్రష్టులను బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను నేను. తిరిగిరా, రిటర్న్ టు గాడ్ చెప్తాను. ఇంకా చూస్తే, నీ గుడారములో దుర్మార్గమును దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవో అని చెప్పి ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఆయన మనం మాట్లాడడం చూస్తాం. మనమా అబ్రహాముతో ప్రియులారా గమనించండి, అబ్రహాము దేవుని నిబంధనలో నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చాడు అబ్రహాము. అబ్రహాం యొక్క ప్రాముఖ్యం, అబ్రహాం అంటే అర్థం ఏంటంటే విశ్వాసానికి గుర్తు. విశ్వాసానికి గుర్తు. 2 విషయాలు ఆయనలో, ఒకటి విశ్వాసము, 2 ప్రార్థనా జీవితము, దేవుతో సహవాసం. విశ్వాసము, సహవాసం. అంతా చెప్పండి సార్. విశ్వాసము, 2 సహవాసము. అందుకే దేవుడు నా స్నేహితుడు అబ్రహాం సంతానం అన్నాడు. దేవుడికి స్నేహితుడిగా మారిపోయాడు అబ్రహాము. ఫ్రెండ్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎంత గొప్ప సంగతి అండి. పరలోకం నుండి దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడు. మీటింగ్ ప్లేస్ ఉండేది, ప్రార్థనా స్థలం. అక్కడికి వచ్చి దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాడు. అయిపోయిన తర్వాత దేవుడేమో పరలోకం వెళ్ళిపోయాడు, అబ్రహాం వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడు. మీటింగ్ ప్లేస్. అబ్రహాము ప్రియారా విశ్వాసానికి గుర్తు. అబ్రహాం యొక్క విశ్వాసము ఎలా ఉండేదండి? అబ్రహాం విశ్వాసం ఒకసారి చూడండి. రోమీయుల పత్రిక 2 రోమీయుల పత్రిక 4 అధ్యాయం 17 మనం చదువుకుందాం. రోమా 4:17 చూద్దాం. ఈ 4 అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తాం అబ్రహాం యొక్క విశ్వాసం కోసం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా
మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నేను దేవుని ఎదుట. మనందరికీ అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. అబ్రహాం విశ్వాసం ఏంటంట, మృతులను సజీవులుగా చేయవాడు. ఓకే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, అక్కడ లేవా, ఓకే, అన్నీ ఉన్నట్లుగా పిలిచేవాడు దేవుడు. పిలిస్తే అవన్నీ వచ్చి నిలబడి, లైన్లో నిలబడేవన్నీ కూడా. వెలుగు కలుగునుగాక, ఎస్, వెలుగు వచ్చేసింది. చూసారా, సృష్టి కలుగునుగాక, సృష్టి కలిగిపోయిందండి. వినండి, దాన్ని బిడ్డలు గమనించండి. కలుగునుగాక, కలుగునుగాక, అన్నీ కూడా సమస్తం కలిగిపోయాయి. లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడు ఆ దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆమెను చెప్పండి. నీకేది లోటు ఉంది, అది ఉన్నట్లుగా నీకు చేసే దేవుడు మన దేవుడు. ఆరోగ్యం లేదా, ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. ఎస్, నువ్వు అట్లాంటి విశ్వాసం కలిగి పలుకు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఏ లోటు కలిగి ఉన్నావో ఆ లోట్లన్నీ దేవుడు పూరుస్తాడు. మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇర్మియా 32:26. ఇర్మియా 32:26. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమంది ఏమన్నా కలదా? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమంది ఉందా ఏదన్నా? ఈ 40 లక్షల మందికి, లేక వైజాగ్లో ఎంతమంది ఉన్నారో జనాభా, అంతమంది ఇశ్రాయేలు ఉండేవారు దినాల్లో. వారికి రాత్రులు పగలు ప్రయాణమే. మేఘం ఉంటే, మేఘం నడిస్తే ప్రయాణం చేసేవారు, మేఘం ఆగిపోతే ఆగిపోయేవారు. రాత్రులు అగ్నిస్తంభంలో వారికి వెలుగు చూపించేవాడు దేవుడు. వెలుగు చూపించి వేడి పుట్టించేవాడు. పగలు దాదాపు 50 డిగ్రీలు వేడి, పగలు మేఘస్తంభం నుండి చల్లగా వారు నడిపించేవాడు. అంతమంది ఇశ్రాయేలుకి కరెంట్ కాబట్టి ఎంత కరెంట్ అవుతుందండి, కానీ వెలుగిచ్చేవాడు, వారికి ఆహారం ఇచ్చేవాడు. పెట్టినవా? వారికి ఏ లోటు లేకుండా చేసేవాడు. పిల్లరా, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యం ఉన్నదా? వాళ్ళు అనుకున్నారు కదా, ఒక దినాన్న కూర్చొని ఏడుస్తున్నాడు ఇశ్రాయేలు అందరూ. ఎందుకు ఏడుస్తారంటే మాంసం లేదని ఏడుతారంటే. మాంసం లేదని ఎందుకు మోసే ఏడుతున్నారంటే మాంసం కావాలట. అయ్యో, ఐగుప్తులు ఉంటే బాగుండేదే. వాళ్ళ మాటలు రాయబడతాయి, సంఖ్యాకంలో రాయబడతాయి. మాకు అక్కడ అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, ఏమీ లేవు, నీళ్ళే లేవు అంట. అక్కడ నీళ్ళే లేవు అంట. పెట్టేసావులే, పెద్ద పెట్టాడు సార్ మన వాళ్ళు, పెట్టేసావు, పెద్ద పెట్టు, పోషించేసావు నన్ను, వస్తే మంచిలే ఇవ్వంటారు సారా, నీళ్ళే లేవు. దేవుడికి చిరాకు పడిపడి దేవుడు, ఏం మోసే ప్రభా, వీళ్ళకి మాంసం కావటం, నన్ను మాంసం కోసం నన్ను మరి ఎక్కడికి వెళ్ళమంటావు? ఉన్న జంతువులన్నీ కోసేయాలా? దొరికిన కాడికి అన్నీ కూడా ఈ పక్షులన్నీ కూడా పెట్టాలా అంటే దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలము తక్కువైనదా? యెహోవా బాహుబలము తక్కువైనదా మోషే? నాకు అసాధ్యమైంది ఏది ఉన్నదా? నాకు ఉన్నదా? చూడు ఏం చేస్తానని చెప్పేసి. పిల్లరా, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వీళ్ళకి నెల రోజున మాంసం పెడతానని చెప్పేసి నెల రోజులకి సరిపడగా పూరేళ్ళు ఊరి నిండా, ఊరు బయట చుట్టూ కూడా పూరేడు పిట్టలు రప్పించేశాడు దేవుడు. ఎస్, ఇష్టానుసారంగా చక్కగా అందరూ కూడా పట్టుకెళ్ళిపోయి నెల రోజే తినడం మాంసం అండి. ఎంత మాంసం తినారు చూడండి. ఏం కూర అంటే రాత్రి కూర అంటే మాంసం అన్నాడు. మధ్యాహ్నమో మాంసం, ఉదయమో మజ్జిగన్నంతో మాంసం మంచుకో, మజ్జిగన్నంతో మాంసం, మధ్యాహ్నం మాంసం, రాత్రి మాంసం, నెల రోజులు మాంసమే. ప్రైజ్ లాడ్ అంటే 100 మాంసం అవసరం అవుతుంది ఆడికి. చూసారా, ప్రైజ్ లాడ్ అంటే అంత మాంసం ఫుల్ తిని తిని తిని. ఇదంతా ఎందుకు వచ్చిందంటే అందులో అంజులు వచ్చారు, కొందరు ఇశ్రాయేలుతో పాటు కొందరు అంజులు కూడా వచ్చారు. ఈ ప్రభుత్వాలకు అద్భుతాలు చూస్తారు. వాళ్ళు పెట్టిన పెంట ఇదంతా కూడా వాళ్ళకి గిల్లేవారు ఇశ్రాయేలు. వీళ్ళేమో గెంతుతుండేవారు. వీళ్ళు దేవుడి మాటగా గౌరవం లేకుండా
నెల రోజులు వినండి ప్రియారా, దేవునికి అసాధ్యత ఉన్నదా? అబ్రహాం గారు దేవుడికి భోజనం పెట్టాడు, సంతోషంగా భోజనం పెడితే దేవుడు అన్నాడు, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తున్నప్పటికీ శారా కుమారుని కొంటుంది అన్నాడు. వెనకాల ఉంటుంది అమ్మగారు, శారమ్మ గారు నవ్వుకుంటుంది. ఏంటి, నాకు 90 సంవత్సరాలు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా భర్త ముసలోడైపోయాడు, వృద్ధుడైపోయాడు, నేను పిల్లని కంటానా? దేవుడు ఏదో చెప్పాడు తప్ప ఇది జరుగుతుందా అని నవ్వుతుంది. దేవుడు చూసి అంటాడు, నేను శారా నవ్వనేలా? ఎన్ని నిమిషం శారా? 90 ఏళ్ళు శారాకి నేను బిడ్డనివ్వలేనా? నేను 90 కాదు, శారా 190 సంవత్సరాలు వచ్చినా నేను బిడ్డనివ్వగలను, అంత శక్తివంతుడు నేను. ఇసరా గొప్ప కార్యం చేయగలడు, లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడు, అద్భుత కార్యాలు జరిగించేవాడు. పిల్లరా గమనిస్తూ ఉన్నారా? గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయనకు అసాధ్యమంది లేదు. వినండి, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, ఏ ఫరో అయితే ఇశ్రాయేలు మగ పిల్లలను చంపే నైన్లో పారే చంపేమన్నాడో, అదే ఇంట్లో మోషేను పెంచాడు దేవుడు. హల్లేలూయా చెప్పండి గట్టిగా. అదే ఇంట్లో మోషే పెరిగాడండి ఇశ్రాయేలుడు. చూసారా? గొప్ప కార్యాలు కాపాడుతాడు దేవుడు. మీరు చూసుంటారు, మీరు మన రోడ్ల మీద, ఆయా ఊర్లో వెళ్తే గోడల మీద యేసే దేవుడు మార్గం, సత్యం, జీవన మార్గాలు కొన్ని మాటలు చూసుంటారు మీరు. ఆ రాసిన ముంగంట శాంతారావు గారని కృష్ణా జిల్లా బాపట్ల ప్రాంతం సహోదరుడు. తన భార్య చనిపోయింది. ఓ సైకిల్ ఉంది దానికి, ముందు బుట్ట, వెనకాల బుట్ట, ముందు బైబిలు, నెక్స్ట్ గేదె పెట్టుకు, వెనకాల పెయింట్స్, చిన్న స్టవ్. ఆయన ఇండియా అంతా తిరిగాడు, ఆంధ్ర అంతా, తెలుగు రాష్ట్రాల్లో తిరిగాడు. మామూలు తిరిగాడు సైకిల్ మీద. బయటకు వెళ్తే ట్రైన్లో వెళ్ళి వచ్చేవాడు. ఒకనాడు ఒక ఊరి ప్రయాణం వెళ్తుంటే ఎవరినో అడిగాడు, బాబు పలానా ఊరు తావగంటాడు, ఇదని చెప్పాడు. ఇలాగ వెళ్ళిపోయాడు. ఆ రాంగ్ రూట్ చూపించాడు. పొరపాటున ఈయన అలాగా క్రూర మృగాలుండే భయంకరమైనటువంటి అడవులోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11-12 అయిపోయింది. ఈయనకి అర్థమైపోయింది, ఒరే నేను రాంగ్ రూట్ పెడతాను. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే 2 రోజులు బట్టి భోజనం లేదు దానికి. ఏం చేయాలా? వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, ఏటో తెలియదు. ఏం చేస్తే తెలుసా పిల్లరా? వెంటనే, ప్రభువా మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చేస్తాను నేను. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటా అని చెప్పేసి క్రూరరూపంగా అరుపులు వినిపిస్తున్నాయి. అప్పటికే చుట్టూ పెద్ద బౌండరీ కర్రతోటి గీత గీసి గిరిగీసి మధ్యలో పడుకుని నిద్రపడేసింది దానికి. తెల్లవారేసరికి ఆ చుట్టూ కూడా ఈ పుళ్ళు, సింహాలు, ఏనుగులు యొక్క మలమూత్రాలు, అడుగులు, చుట్టూ కూడా జంతువులు ఫుల్గా వచ్చేసాయి. కానీ లోపల ఉన్నటువంటి శాంతారావు గారిని ఒక్కడు కూడా ముట్టలేకపోయింది. తెల్లారి 8 అంతా అయింది. సుర్రుమంటే లేచాడు. చుట్టూ చూస్తే జంతువుల క్రూరమృగాల యొక్క మలమూత్రాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపడి దేవాని స్తోత్రం ప్రభు అనుకున్నాడు. ఈలోగా కారు వస్తుంది ఆ ప్రాంతంలో. కారు ఆపి ముందుకు వెళ్ళిపోవడం, మళ్ళీ కారు వెనక్కి వచ్చింది. ఎక్కవయ్యా అన్నాడు. ఎక్కిన తర్వాత, ఏంటయ్యా నీకు బుద్ధి బుర్రలేదు, నీకు ఇంత భయంకర క్రూరమృగాలు అటువంటి ఈ స్థలంలో ఎవడైనా ఉండమని చంపేసి ఉంటాయా? క్రూరమృగాలు చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడ అన్నారు. అయ్యా మా దేవుడు కాపాడుతాడండి. ఏ దేవుడు అంటే యేసుప్రభువులు కాడు, యాంటీ క్రిస్టియన్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏ దేవుడా ఎవరమయ్యా అన్నాడు. అంతే అయిపోయింది. వెళ్ళిపోతుంటే గమనించండి, మీ దేవుడికి బుద్ధి లేదటయ్యా? ఇక తోవ లేనటువంటి ఈ త్రోవలో, ఈ అడవిలో నేను వదిలేస్తాడు, నీ దేవుడికి బుద్ధి లేదంటే, ఎందుకు లేదు సార్, బుద్ధి ఉంది సార్, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు సార్. ఎలా కాపాడుతున్నాడయ్యా? ఇదిగో చూడండి, ఈ అడవిలోంచి ఇంటికి తీసుకెళ్ళిపోతాడండి. నువ్వు ఎలా తీసుకెళ్తానంటే, ఇదిగో సార్ కారు వచ్చింది కదా అన్నాడు. కారా? ఇది నా కారు అయ్యా అన్నాడంట. నీ కారే కానీ నేను ఆపమన్నానా? నేను ఆపలేదు కదా. వెనక్కి వచ్చింది నువ్వే, నేను ఎక్కించుకుంది నీవే, తీసుకెళ్తున్నావు నీవే అని ఆడు ఊరుకున్నాడు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు గమనించండి, హోటల్కి తీసుకెళ్ళి భోజనం కూడా పెట్టించి వాడి దగ్గర ఉన్నటువంటి విజిటింగ్ కార్డు ఇచ్చి, పూణేలో నేను ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ని, ఇప్పుడు ఈ ప్రాంతంతో మా ఇంటికి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడట. గమనించండి, విరోధుల ద్వారా, క్రీస్తు విరోధుల ద్వారా తన బిడ్డలకి శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచే దేవుడు అవి ఉన్నావు. ఎంత గొప్ప కార్యాలండి! ఎలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు?
నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఉన్నదా? గమని చెప్పారా? అబ్రహాము విశ్వాసములో చూడండి, ఆ 4 రోమా 4:18 4:18 రోమా 4:18 చూద్దాం. 4:18 రోమా 4:18 చూద్దాం. నీ సంతానం ఎలాగుండి చెప్పిన దాన్ని బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగినాడండి. ఏ ఊరి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు పిలిస్తే ప్రయాణమే వెళ్ళిపోయాడండి. అబ్రహాం విశ్వాసములో గమనించండి 20:21 కూడా 20:21 కూడా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టండి. వేసే గట్టిగా ఒకసారి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? అవిశ్వాసం లేకుండగా, దేవుని వాగ్దానాలను సందేహింపకుండగా, అంటే వాగ్దానాలను నమ్మాడండి. బైబిల్లో వాగ్దానాలను నమ్మి దాని ప్రకారంగా అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడండి. ఇంతకాకుండా ఏమని నమ్మాడట? దేవుడు చేసిన వాగ్దానం నమ్మదగినది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, దాన్ని నెరవేర్చడానికైనా సమర్థుడు అని నమ్మాడండి. ఆయన పొందిన గాయాల్లో మీరు స్వస్థత పొంది ఉన్నారు. వాగ్దానం దాన్ని నమ్మితే నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు. నువ్వు నమ్ముతున్నావా? యేసయ్య గాయాల్లో నాకు స్వస్థత నమ్మితే నీకు ఆరోగ్యం వస్తుంది. నమ్మని వారు గట్టి హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఆరోగ్యం ఇస్తాడండి. నీ ప్రాణాత్మ దేహాల్లో సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంటావండి. నా కొరకు ఆయన దరిద్రుడిగా మారిపోయాడు, నేను ధనవంతుడినే, నన్ను ధనవంతుని చేసేవాడు, ఆయన దరిద్రుడైపోయాడు నా ప్రభుని నమ్మిన వారు ఆర్థిక ఇబ్బంది తొలగిపోయి ఆర్థికంగా వారు అభివృద్ధిని పొందుకుంటారండి. కోటీశ్వరులు అయిపోతారని చెప్పలేను, కానీ నేను నీ ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. మహిమలో ఆయన మన ప్రతి అవసరమును తీర్చును. అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. వాగ్దానం నమ్ముతున్నావు అయితే నాన్న, దేవుని వాగ్దానం నమ్ము. అబ్రహాము పిల్లరా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. నా దేవుడు లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడని దేవుని నమ్మాడు. మారాను మధురంగా మార్చేవాడు నా దేవుడు. ఎండిపోయిన ఎముకలు బతికించినవాడు నా దేవుడు. గొప్ప కార్యాలు చేసేవాడు నా దేవుడు. చూసావా? వాగ్దానం చేసేవాడు తప్పకుండా వాగ్దానం నెరవేర్చాడు నా దేవుడు అని అబ్రహాము నమ్మి దేవుడిని మహింపచ్చాడండి. అందుకే దేవుడు అన్నాడు, నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాడు. నిబంధనలో అబ్రహాము నిలిచి ఉన్నాడండి. అందుకే దినాన్న విశ్వాసం ద్వారా రక్షణ పొందిన మనందరినీ కూడా దేవుడు అబ్రహాం కుమారులుగా చేశాడు. జక్కైతే ఏమన్నాడు దేవుడు? ఇతడు నా అబ్రహాము కుమారుడే. ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. చెప్పండి, ఏమొచ్చిందండి? రక్షణ అన్నది రక్షణ అండి. రక్షణ మళ్ళీ అన్నాడు రక్షణ అనండి. ఎస్, జక్కైతే చెప్పాడు. అన్యుడు జక్కైతే అన్నాడండి, ఇతడు నా అబ్రహాం కుమారుడే. ఎందుకని ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాం కుమారుడిగా మార్చబడ్డాడు. ఇవాళ రక్షణ పొందిన మనం అందరం కూడా అబ్రహాం పిల్లలమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా అబ్రహాం పిల్లలుగా ఉన్నాం కనుక అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఈనాడు నీకు నాకు ఇచ్చుచున్నాడు. గలతీ 3:14 చదువుకుందాం. గలతీ 3:14 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులను కలుగుటకై. అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగు. అందరూ చెప్పండి, అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుచున్నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. కల్వారి సిలువలోనా నీ రక్తమంతా కార్చితివే. చప్పట్లో. కల్వారి సిలువలోనా నీ అబ్రహాము ఆశీర్వాదము
వందనం వందనం. ఆరాధన 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 ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఇతడును అబ్రహాము కుమారుడి ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పిన రీతిగా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. నిత్యముగా ఆయన ఆశీర్వదిస్తాను, నిత్యముగా ఆయన విస్తరింపజేస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదిస్తాను. యు ఆర్ ఏ బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. అనేకులు వేల మందిని ఆశీర్వాదంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. చూసారా అబ్రాహాము ఆశీర్వాదాలు. అబ్రాహాము సంతానం క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడండి. ఇవాళ నీ ద్వారా నా ద్వారా అనేకులకు క్రీస్తు ప్రభు నువ్వు అందించేవారుగా మన దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. నిబంధనలు నుంచి ఉన్నాడు అబ్రహాము. నిబంధన. ఎస్. మరొక వ్యక్తి చూపిస్తే చూడండి. సంఖ్యాకాండం 25 చదవండి. సంఖ్యాకాండం 25 అధ్యాయము. పన్నెండు నుంచి లేక 11 నుంచి వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించను గనుక నేను ఓర్వలేక విండియు ఇశ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను. దేవుని స్తోత్రం. ఎవరితోనండి? ఎవరితో? ఫినెహాస్. చదవండి. అది అతనికి నిత్యమైన యాజక నిబంధనగా ఉండును, అతని సంతానం కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. ఈయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి తెగులు ఆగిపోయిందట ఆ దినాల్లో. వినండి పిల్లరా, దేవుడు 2 అసహించుకుంటాడు. ఒకటి వ్యభిచారం, విగ్రహారాధన. ఇశ్రాయేలు ప్రయాణమే వస్తున్నారు. ఇశ్రాయేలు వస్తుంటే బిలాము గారిని తీసుకెళ్ళాడు. బాలాకు రాజు శపించమన్నాడు. శపిస్తే శాపం దేవుడు ఆశీర్వాదంగా మార్చేసి ప్రతి మాట ఆశీర్వాదం వస్తుంది. ఇలాగైతే ఇంక మరి వీళ్ళు శపించలేమని చెప్పి బిలాము చిన్న క్లూ చెల్లిపోయాడు వారికి. ఏంటి తెలుసా అండి? మీరు ఏం చేయక్కర్లేదయ్యా, మీ చేతులు మట్టి అంటుకోకుండా మాట చెప్పమన్నారు. ఏంటంటే ఏమి లేదు, ఇశ్రాయేలు మధ్యకి అందమైన అమ్మాయిలు పంపించండి, వాళ్ళు వెనకాల పడతారు. వాళ్ళు ఆ అమ్మాయిలు వాళ్ళు తీసుకెళ్ళి విగ్రహాలతో తీసుకెళ్ళి ఆ బలి ప్రసాదం తినిపించండి, ఆ దసరా పోతు మాసం తినిపించండి, అప్పుడు వాళ్ళే నమస్కారం చేస్తారు. ఆటోమేటిక్గా నేను ఉగ్రత వచ్చేద్దయ్యా, మీరే కంగారు పడదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడ బిలాము క్లూ చెల్లిపోయాడు వారు నాశనం చేయడానికి. బిలాము అంతే. రాజుకి అర్థమైపోయింది. వాళ్ళ మధ్యకి స్త్రీలు పంపించాడు. 25 అధ్యాయం ఇంటికి చదువుకోండి. సంఖ్యాకాండం 25 చదువుకోండి. వాళ్ళు అక్కడ గమనించే పిల్లారా, ఇశ్రాయేలు ఆ యొక్క మోయాబు రాణుతో వ్యభిచారం చేయసాగిరి. చూడండి, మొట్టమొదటి ఉంటుందండి. అబ్బాబు ఎంత భయంకరం అండి. చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణుతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 2 చేశారండి. దేవుడికి ఏది అసహ్యం ఉంది ఆ 2 చేశారండి వాళ్ళు. ఇశ్రాయేలీలు వ్యభిచారం చేశారు, అన్యులతో విగ్రహాలకు నమస్కారం చేశారు, ఆ పెట్టిన బలి ప్రసాదం తిన్నారు. వెంటనే దేవుడికి కోపం వచ్చి వారి మీద తెగులు రప్పించాడు. వెంటనే ఆన్ ది స్పాట్లో ఎంతమంది తెచ్చండి? 23,000 మంది దగ్గర చచ్చిపోయినట్టండి. ఏడుస్తున్నారు ఇశ్రాయేలు అంతా. ఏటి ప్రభు ఇలాగ అయిపోయిందని.
ఆ సమయంలో ఒకడు ఇశ్రాయేలుడు ఒక మిద్యాను స్త్రీని తీసుకెళ్ళిపోయాడు పాపం చేయడానికి. అంతే ఇది చూశాడు పీనహాస్. అందరూ దుఃఖంలో ఉన్నారు. ఈ పీనహాస్ యవనస్తుడు చూశాడు. చూసి ఏం తెలుసండి, ఈటి పట్టుకెళ్ళి ఆ ఇద్దరిని ఒకే పోటుతో పొడిచేశాడు. అంతే, భూమికి నాటించేశాడు. అంతే, స్మాష్ అయిపోయారు ఇద్దరు కూడా. అప్పుడు దేవుడు ఏం చేశాడండి, శబాష్ పీనహాసా, నేను ఏది సహించలేకపోయానో నువ్వు కూడా సహించలేకపోయావయ్యా. ఏ పాపాన్ని నేను విడిచిపెట్టానో లేకపోతే అసహించుకున్నానో నువ్వు అసహించుకున్నావయ్యా. నేను ఓర్వలేని దాన్ని నువ్వు కూడా ఓర్వలేకపోయావు. ఇది ఎందుకు తెలుసా? దేవుని యందు ఆసక్తి కలిగి పీనహాసు ఈ కార్యము చేశాడట. ఇంగ్లీష్ ఉంటుంది, జలస్ ఫర్ ద హానర్ ఆఫ్ ద గాడ్, జలస్ ఫర్ ద హానర్ ఆఫ్ హిస్ గాడ్. వై హీ హెస్ డన్ దిస్? ఎందుకు చేశాడు? పిల్లరా, వాళ్ళ పొడిచి పారేసరికి తెగులగిపోయిందటండి. దేవుడు సంతోషించాడు. అయ్యా మోషేని పిలిచాడు, మోషే ఈ పీనస్ లేకపోతే ఇంకా నేను తెగులతో చంపేసాడు మనుషుల్ని. ఈ పీనస్ రావడం వల్ల నా కోపం మళ్ళించాడు. అంతేకాకుండా పాపాన్ని ఖండించాడు, పాపాన్ని నాశనం చేశాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు నుంచి తెగులను ఆపివేయించాడు. ఎందుకు తెలుసా? పీనహాసు రెండు చేశాడు. ఏంటంటే, ఒకటి, నేను ఓర్వలేదని ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడు. నా యందు ఆసక్తి, దేవుని ఆసక్తి కలిగి ఉన్నాడు. యవనస్తుడు చూసారా, ఆసక్తి కలిగి ఉన్నాడు. నాకు ఏది ఇష్టం లేదో పీనహాస్కి అది ఇష్టం లేదండి. నాకు తాగుడంటే అసహ్యమా? మోషే, ఈయన కూడా అసహ్యమే. దేవుడికి ఏది ఇష్టం కాదో ఈయన కూడా అది ఇష్టం లేదు అని చెప్పి దాన్ని దూరంగా పారిపోయాడు పీనహాస్. ఏది దేవుడికి ఇష్టం లేదో అది పీనహాస్కి ఇష్టం లేదండి. యవనస్తులు ఇవాళ దేనిని ఇష్టపడుతున్నావు? దేవుడికి ఇష్టంగా దేన్ని ప్రేమిస్తున్నావు దాన్ని? దేవుడికి ఇష్టంగా దాన్ని దేన్ని వెంబడిస్తున్నావు? దేనిలో పరిగెడుతున్నావు దాన్ని నువ్వు? నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. జలస్ ఫర్ ద హానర్ ఆఫ్ హిస్ గాడ్. ఆయన దేవుని కోసము గొప్ప జలస్, రోషం కలిగి ఉన్నాడు దేవుని కోసం పీనహాసు. దేవుడు అన్నాడు, అని తీసుకురా మోషే. ఒక మామూలుగా ఒక కుర్రోడు అంతే, తీసుకురా. నిలబడ్డాడు పీనహాస్. దేవునితో నిబంధన చేస్తాడట. నిబంధన ఏంటి ప్రభువా? ఎస్, నేను ఓర్వలేదా? నువ్వు ఓర్వలేకపోయావు. నేను దేన్ని ఖండిస్తాను, నువ్వు ఖండించావు. నేను దేన్ని అసహించుకుని నువ్వు అసహించుకున్నావు. దేవుని కోసం ఆసక్తి కలగను కనుక నీతో నా నిబంధన నేను చేయబోతున్నాను. నా నిబంధన ఇకపైన నువ్వు యాజకుడిగా ఉంటావు. నువ్వు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈవేళ దేవుడికి ఇష్టంగానివి మరి ఎన్ని చేస్తున్నావు, ఎన్ని పరిగెడుతున్నావు అండి. అది ఇష్టం కాకపోయినా దేవుడికి ఇష్టం లేని అసహ్యం అనేసి మరి పరిగెడుతుంది. దానికి లోకస్తులతో కలిసిపోయి, లోకస్నేహంతో కలిసిపోయి పరిగెడుతున్నావు ఏదైనా. నువ్వు నిబంధనలో ఉన్నావా? నిబంధనలో ఉన్నావా? రక్తంతో నిబంధన చేసేవాడు ప్రభు. నిబంధన నిలిచి ఉన్నాయి ఏదైనా నువ్వు? దేవుని కొరకు ఆసక్తి ఉందా? నీకు ఆసక్తి ఉందా బిడ్డ? క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, విశ్వాసం అంటావు, సర్వీస్ ఉందంటావు. నా సర్వీస్ అంటే మోసేనా ముందుందంటావు. బాగా మంచిదే. ఏది నీ ఆసక్తి? అది మామూలు క్రైస్తవుడే ఆదివారం గుడికి పరిగెడతాడే. నువ్వు ఏది గుడికి రావడానికి ఆసక్తి ఉందా నీకు? అసలు లేకు ఉందా? నీకు దేవుని పట్ల ఆసక్తి ఉందా? నీకు ఉందా? మందిరం పట్ల ఆసక్తి ఉందా నీకు? అమ్మో అంటూ పోద్దండి, అల్లదంతా చూసారా, అంటూ పోద్దండి, టచ్ అయిపోద్ది అమ్మానండి. నీ కోసం కూర్చుంది ఇక్కడ మందిరంలో. నీకు టచ్ చేద్దామని నిన్ను మందిరాలు అన్నిటికి వెళ్తున్నావు. షాపింగ్ మాల్స్కి వెళ్తున్నావు, డీమార్ట్కి వెళ్తున్నావు, ఫంక్షన్లకి వెళ్తున్నావు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు, బజార్లకి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, చుట్టాల బంధువులు అన్నిటికి వెళ్తున్నావు. అక్కడ అంటూ పోలేదు. నీకు ఎక్కడ అంటూ పోద్దా? నీకు సాతాను నేను బుట్టలో వేసుకుని నరకాన్ని తీసుకుపోతాను. జాగ్రత్త, నువ్వు జ్ఞాపం చేసుకో. నేను బుట్టలో వేశాడు సాతాను నిన్ను. నిబంధన నిలిచి ఉన్నావా? మందిరం అంటే ఆసక్తి ఉందా? వాక్యం అంటే ఆసక్తి ఉందా నీకు? ప్రార్థన అంటే ఆసక్తి ఉందా నీకు? అరే నా దేవుని రాజ్యానికి వెళ్ళాలా, ప్రభురావు వచ్చేస్తున్నాడు, సరి చేసుకోవాలని చెప్పేసి వారికి ఒకటి ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలని ఆసక్తి ఉందా నీకు? ఆయన రాజ్యం కట్టాలా, ఆత్మరక్షణ పొందాలా. అప్పుడు 4 రోజులు అయిపోయింది, ప్రార్థన చేస్తా ప్రతిరోజు 8 నేను ప్రేయర్ చేస్తున్న సంఘంలో నేను వెళ్ళాలని ఆసక్తి ఉందా నీకు? అన్నిటికీ ఉంది. అన్నిటి మీద ఆసక్తి ఉందా నీకు? అన్నిటి మీద లోకస్తులు అన్నింటిలో నీకు అన్ని లోకంలో అన్నిటి మీద ఆసక్తి ఉంది. దేవుడు తప్ప, దేవుని కార్యం అంటే తప్ప, మందిరం తప్ప, వాక్యం తప్ప, ప్రార్థన తప్ప ఎలా బాగుపడతావు నువ్వు? నిన్ను ఎలా దీవించమంటావు చెప్పు నన్ను. నేను ఎందుకు దీవించాలో దేవుడు? ఏది ఆసక్తి? ఏది ఆసక్తి? దేవుడి పట్ల ఆసక్తి ఏది నీకు? పాపం ఎందుకు విడిచిపెట్టలేదు నువ్వు? హలో, నిబంధనలో నిలిచి ఉండు.
దేవుడితో నీతోనే మాట్లాడతా. దేవుడిని సరి చేసుకో, దేవుడి సందులో సరి చేసుకో, ప్రభుత్వం తిరుగు. ఫీనిహాసులాగా దేవుని పట్ల ఆసక్తి పెంచుకో. అరే నాకు వాక్యం ఇచ్చాడు దేవుడు, వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, ఆదివారం గుడికి వెళ్తాను, నేను టైంకి వెళ్తాను, నేను ఆదివారం గుడికి వెళ్తాను, నెలకొస్తారు వారానికి వస్తారు ఉపవాసం ఉంటాను, నెలకొస్తారు బలలో పాలు పొందుతాను. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు అయింది బల్ల పెట్టి. ఏమైంది ఏమైంది నీ ఆసక్తి? అది బల్లంటే లెక్క ఉందా అసలు నీకు? బల్లంటే లెక్క ఉందా నీకు? ఆయన రొట్టె అన్నా శరీరం అన్నా రక్తం లెక్క ఉందా అసలు నీకు? ఏ విశ్వాసి, నువ్వు ఎలాగెళ్తావు పరలోకం? నువ్వు నీ బ్యాంకులో బ్యాలెన్స్ తీసుకెళ్తావు నిన్ను. నీ ఉద్యోగాలు, నీ బ్యాలెన్స్, నీ కులము, నీ మతము, నీ స్టేటస్, నీ రేంజ్ తీసుకెళ్తుందా? జాగ్రత్త. దేవుణ్ణి ఏలోకలను చూడ, దేవుణ్ణి తక్కువగా చులకనగా చూడొద్దు. నువ్వు జీవితం సరి చేసుకో, సమర్పించుకో, బతుకు సరి చేసుకో. ప్రభు మాట్లాడుతున్నాడు. నిబంధన నిలిచి ఉన్నావా? నువ్వు నిలిచి ఉన్నావా బిడ్డ? మందిరాన్ని కడగాలంటే వస్తున్నారు ఎవడన్నా? వాళ్ళే కొడుకోవాలి, ఆ కుర్రోళ్ళ ఇద్దరే కొడుకోని కింద మీద పడి వాళ్ళే తుడుచుకొని కొడుకోవాలి. దేవుని మందిరం మీ ఇళ్ళని బాగా శుద్ధించుకుంటారే మందిరం కడగడానికి. అరే శనివారం వెళ్తాం, వెళ్ళి ఆదివారం కోసం మందిరాన్ని కడుగుదాము, శుద్ధి చేస్తామంటే ఆసక్తి ఉందా నీకు? మందిరం శుద్ధి కొరకు ఆసక్తి ఉందా నీకు? మందిరంలో పరిచయం చేస్తే నేను దీవిస్తాడని ఆసక్తి ఉందా నీకు? ఈయన ఆసక్తి కలిగి ఉన్నాడండి. ఫీనిహాస్ ఆసక్తి కలిగి ఉన్నాడు. నిబంధన చేశాడు దేవుడు. నిబంధన నేను ముగింపులోకి వెళ్తున్నాను. నేను నిబంధన ఎస్. ఒక వ్యక్తిని చూపించి ముగిస్తాను, టైం అయింది. ఒక వ్యక్తి చూపించి ముగిస్తాను. రండి 89వ కీర్తన.